పాపిష్టి చూపులు. ఈరోజు నీ చూపు ఎలాగుంది? ఈరోజు ఈ సెల్ ఫోన్ వచ్చాక అయ్యగారు పరిశుద్ధులు కూడా పడిపోతున్నారు, ప్రార్థన చేస్తున్న భక్తులు కూడా పడిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చాక బైబిల్ తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, పరిశుద్ధత తగ్గిపోయింది. ఈ స్నేహాలు ఎక్కువైపోయినాయి, ఈ చూపులు ఎక్కువైపోయినాయి. రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లని, ఫేస్బుక్లని, అవ్వని ఇవ్వని కామ వికారమైన దృశ్యాలు చూస్తున్న వారు లేరా? నేను సూటిగా అడుగుతున్నాను, మీ చూపులు పవిత్రంగా ఉన్నాయా? మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? టైం పరిగెడుతుంది, చెప్పవలసింది చాలా ఉంది. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తాకి వెళ్తున్నారంట అయ్యగారు. బస్సు మీద వెళ్తున్నారు అయ్యగారు. బస్సు ఎక్కి కూర్చుంటే అలా చూస్తే అక్కడ ఒక అందమైన స్త్రీ కనబడిందంట, చాలా అందంగా ఉందంట. బస్సు కదులుతుంటే కొంచెం దూరం వెళ్ళాక చాలా అందంగా ఉంది ఏమని మరలా చూడంట పాస్టర్ గారు. ఆయన చెప్పిన సాక్ష్యమే. బస్సు ఇంక వెళ్ళిపోతుంది, మలుపు తిరిగేసేటప్పుడు మరలా చూస్తానో చూడండి ఆవిడని ఇంకోసారి చూశాడు. వాక్యం చెప్తే వెళ్ళిపోయేటువంటి సభకే టిఫిన్ చేయండి పాస్టర్ అంటే వద్దన్నాడు. ఇక్కడ ప్రయాణంలో ఇబ్బందిగా ఉండి తినంటున్నారేమో అనుకున్నారు. వాక్యం చెప్పనంటే వాక్యం చెప్పలేని అన్నారు. ఎవరి చేతో చెప్పించారు. మధ్యాహ్నం భోజనం చేయండి పాస్టర్ అంటే భోజనం చేయండి అన్నారు. అదేంటండి పొద్దున టిఫిన్ కూడా చేయలేదంటే ఆకలి లేదండి, మనసు బాగోలేదన్నారు. ఏమో ఇబ్బందిగా ఉందేమో, పెద్ద ఆయన కదా అని ఇబ్బంది పెట్టలేదు. సరే రెస్ట్ తీసుకోండి, సాయంకాలం చెప్తారు కానీ వాక్యం అన్నారు. సాయంకాలం వాక్యం చెప్పమని వాక్యం చెప్పని అన్నాడు. భోజనం చేయమంటే భోజనం చేయని అన్నాడు. దయచేసి నన్ను బస్సు ఎక్కించండి వెళ్ళిపోతాను అన్నాడు. ఇతని స్థానంలో వాక్యం చెప్పిన పాస్టర్ అడిగారు, ఏంటి పాస్టర్ గారు ఏమైంది? టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, వాక్యం చెప్పలేదు, ఏమైందంటే నేను 3 సార్లు ఒక స్త్రీని చూశాను, నా నేత్రాసను జయించలేకపోయాను, నేను పాపిని. నా దేవుడి దగ్గర మరలా నా పాపాలు ఒప్పుకొని దేవుడు నాకు కనబడి మాట్లాడి నేను క్షమించనంటే మరలా బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తాను, లేకపోతే ఇంకా జీవితంలో ఎప్పుడు బోధ చేయను అన్నాడు. మంచోళ్ళు అయితే చెప్పకూడదు. మీరు మనస్సాక్షి బ్రతుకుంటే వచ్చే ఆలోచన ఇది. దేవుని ఆత్మ లోపల ఉంటే గద్దించే ఆలోచన ఇది. ఏండి ఆవిడతో మాట్లాడాడు ఆయన? రాలే, మాట్లాడలే. దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళే. ఆమె ఇంటికి వెళ్ళాడా? ఆమెతో ఎప్పుడైనా కలిశాడా? లేదు. ఒక్కసారి ఎవరిని చూసినా పాపం కాదు బ్రదర్, అనుకోకుండా ఎవరైనా కనపడతారు, కానీ మరలా చూసినప్పుడే పాపం అవుతుంది, నాకైనా నీకైనా ఎవరికైనా. అతనిలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత యథార్థత ఉంది. ఏమైనా అంత పాస్టర్ గారు కావాలంటే ఎవడ తెలదా విషయం తెలుసా? నిలబడి 4 మాటలు చెప్పలేడు ఆయన? చెప్పగలడా? చెప్పగలడు కదా. కానీ ఆయన మనస్సాక్షి గద్దిస్తుంది. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నిన్ను గద్దిస్తాడు. నువ్వు చూసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు. నీ మనస్సు ఇంకా బతుకుంటే, మనస్సాక్షి బ్రతుకుంటే ఎవరో చెప్పక్కర్లేదు నువ్వు పాపం చేస్తున్నావని. అక్క వింటున్నావా? బైబిల్ చదివేస్తున్నావు అక్క? వినండి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటే ఏండి ఈ సెల్లో ఎన్నిసార్లు చెత్త చూసుంటావు? దారంటే వెళ్ళేవాడిని ఎంతమందిని మోహపు చూపులతో చూసుంటావు? అవునంటారా కాదంటారా? అటువంటివి ఉంటే వదిలేయండి.